టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భారత జట్టు గురువారం అత్యంత కీలకమైన కోర్కు సిద్ధమైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు భారత్ జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. సెమీస్ చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్లో గెలుపు కంపల్సరీ, అది కూడా భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. గెలిచిన జట్టు సెమీస్ ఆశలు సజీవంగా ఉండగా ఓడిన జట్టు సెమీస్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమిస్తుంది. దీంతో భారత్ జింబాబ్వేలు ఈ మ్యాచ్తో చావోరేవో తెలుసుకోనున్నాయి. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో భారీ తేడాతో ఓడిపోవడంతో సెమీస్ రేస్లో వెనుకబడిపోయింది టీమిండియా. నెట్ రన్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. దీంతో టీమిండియా సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. పొరపాటున ఓడిపోయి సెమీస్ చేరకపోతే గత రెండేళ్లుగా ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా గెలుచుకుంటూ వచ్చిన కష్టం అంతా వృధా అయిపోతుంది. దీంతో ఎలాగైనా గెలిచి సెమీస్ చేరాలని సూర్యకుమార్ యాదవ్ సేన భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందుగా సాయంత్రం సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం కూడా టోర్నీలో భారత్ భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిస్తే భారత్ సెమీస్ చేరడానికి అవకాశాలు మెరుగవుతాయి. ఒకవేళ వెస్టిండీస్ గెలిస్తే భారత్ సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారతాయి. దీంతో టీమిండియా అభిమానులంతా ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాని గెలవాలని కోరుకుంటున్నారు. అయితే టీమిండియాకు చాలా కీలకమైన జింబాబ్వేతో మ్యాచ్ లో ఒకవేళ పొరపాటున వర్షం పడి రద్దయితే పరిస్థితి ఏంటనే భయాలు కూడా ఉన్నాయి. ఓవర్లు తగ్గించి మ్యాచ్ ను కొనసాగించిన టీమిండియా అనుకున్న రన్ రేట్ సాధించడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. దీంతో చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ పై గెలిచిన టీమిండియా ఖాతాలో 3 పాయింట్లే అవుతాయి. అప్పుడు టీమిండియా సెమీస్ చేరడం మరింత కష్టం అవుతుంది. కాకపోతే వెస్టిండీస్ తమ తర్వాతి 2 మ్యాచ్ల్లో ఓడిపోయి జింబాబ్వే కూడా తమ చివరి మ్యాచ్ లో ఓడిపోతే భారత్ సెమీస్ చేరుతుంది. అలా కాకుండా వెస్టిండీస్ తమ చివరి మ్యాచ్ లో జింబాబ్వేపై గెలిస్తే ఆ జట్టే సెమీస్ చేరుతుంది. ఒకవేళ వెస్టిండీస్ పై జింబాబ్వే గెలిస్తే భారత్ జింబాబ్వే ఖాతాలో 3 పాయింట్ల చొప్పున అవుతాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు సెమీస్ చేరుతుంది. నిజం చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిస్తే భారత్ సెమీస్ చేయడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అయితే భారత్ జింబాబ్వే మ్యాచ్ కు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందనే విషయానికి వస్తే ప్రస్తుతం అయితే మ్యాచ్ జరిగే సమయంలో చెన్నై చిదంబరం స్టేడియంలో వర్షం పడే అవకాశాలు కనిపించడం లేదు. పగటిపూట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గా ఉండగా రాత్రి సమయంలో 20 డిగ్రీల సెల్సియస్ గా ఉండనుంది. అలాగే సెకండ్ ఇన్నింగ్ సమయంలో డ్యూ వచ్చే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు ఈజీ అవుతుంది. కాకపోతే చెన్నై సముద్ర తీర ప్రాంతంలో ఉండడంతో సడన్ గా వాతావరణం మారి వర్షం రావచ్చు. అలాంటి ఘటనలు మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. వర్షం పడే సూచనలు ఏమాత్రం లేకపోయినా సడన్ గా మ్యాచ్ సమయంలో వర్షం వస్తుంటుంది. మనమైతే ప్రస్తుతం ఉన్న వాతావరణ నివేదికకు తగ్గట్టుగానే మ్యాచ్ సమయంలో వర్షం రాకూడదని కోరుకుందాం. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.